హాయ్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో మనము ఆంగ్లో మరాఠా యుద్ధాల గురించి చూద్దాం. మొత్తం 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరుగుతాయి. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1775 నుంచి 82 మధ్య జరుగుతుంది. ఈ యుద్ధం ఎవరెవరికి మధ్య జరుగుతుంది అంటే పీష్వా రెండవ మాధారావుకి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్కి మధ్య జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎటువంటి ఫలితం తేలదు. ఈ యుద్ధానికి ప్రధాన కారణం ఏమని చెప్తామంటే సూరత్ ఒప్పందం అని చెప్తాము. ఈ సూరత్ ఒప్పందం అనేది బ్రిటిష్ జనరల్ గోడార్డ్కి రఘునాథరావు మరాఠా తనను తాను పీష్వాగా ప్రకటించుకుంటాడు. ఈ ఇద్దరికి మధ్య జరుగుతాయి. అయితే ఇది 1782లో సాల్బే ఒప్పందం, సాల్బే సంధితో ఇది ముగుస్తుంది. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది 1802 నుంచి 1805 మధ్య జరుగుతుంది. ఇది పీష్వా బాజీరావు టూకి గవర్నర్ జనరల్ వెల్లెస్ సిల్లికి మధ్య జరుగుతుంది. ఈ యుద్ధానికి ప్రధాన కారణం ఏమని చెప్తామంటే బాస్పేన్ సంధి. ఈ సంధి ప్రకారం ఏంటంటే రెండవ బాజీరావు సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేయాలా, ఒక కండిషన్. రెండవది సంవత్సరానికి 26 లక్షలు ఆదాయం వచ్చే ప్రాంతాన్ని ఆంగ్లేయులకు ఇవ్వాలా. మూడవది రెండవ బాజీరావు పీష్వాగా ఆంగ్లేయులు అంగీకరించాలా అనే ఈ 3 కండిషన్లతోటి బాస్పేన్ ఒప్పందం జరుగుతుంది. దీనివల్ల ఈ యుద్ధం ప్రారంభమవుతుంది. అయితే దీంట్లో మరాఠాలు ఓడిపోతారు. ఈ యుద్ధం 1805లో రాజ్ఘాట్ సంధితో ముగుస్తుంది. థర్డ్ వన్, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం, దీన్ని పిండారీల యుద్ధం అని కూడా అంటారు. ఇది 1817 నుంచి 1819 మధ్య జరుగుతుంది. ఈ యుద్ధం ఎవరికి మధ్య జరుగుతుందంటే పీష్వా బాజీరావు టూకి గవర్నర్ జనరల్ లార్డ్ మార్క్వెస్ హేస్టింగ్స్ మధ్య జరుగుతుంది. అయితే ఇది యుద్ధానికి ప్రధాన కారణం ఏం చెప్తామంటే రెండవ బాజీరావు తిరుగుబాటు కారణంగా యుద్ధం ప్రారంభమవుతుంది. ఈ యుద్ధంలో లార్డ్ హేస్టింగ్స్ పిండారీలను అంతం చేస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. అయితే యుద్ధం అనేది మాండోసోర్ ఒప్పందం 1818 ప్రకారం ముగిసిపోతుంది. మాండోసోర్ సంధి అంటారు. ఈ సంధి ప్రకారం మరాఠా రాజ్యం మొత్తం బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చేస్తుంది. తర్వాత ఈ పీష్వా పదవిని లార్డ్ హేస్టింగ్స్ రద్దు చేస్తాడు 1818లో. ఈ పీష్వా బాజీరావు టూను పెన్షనర్గా కాన్పూర్కు పంపిస్తాడు. ఈ లార్డ్ హేస్టింగే 1818లో బాంబే రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాడు. ఒక సతార్ అనే ఒక మరాఠా రాజ్యం ఉంటుంది. దానిని శివాజీ వారసుడైన ప్రతాప్ సింహాకు అప్పచెప్తారు. దీంతో ఆంగ్లో మరాఠా యుద్ధాలు ముగిసిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఇంకెవరైనా ఈ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇది ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.